చీఫ్ జస్టిస్ అయినా సుప్రీంకోర్టు జడ్జెస్ అయినా కూడా అఫీషియల్ గా రాష్ట్రపతి తొలగిస్తాడు. కాకపోతే ఎవరి ఆమోదంతో? పార్లమెంటు ఆమోదంతో. లోక్సభలో తొలగింపు తీర్మానం ప్రవేశపెట్టాలి అంటే ఎంతమంది మద్దతు అవసరం? 100 మంది. రాజ్యసభలో ప్రవేశపెట్టాలి అంటే 50 మంది సభ్యుల యొక్క మద్దతు అవసరం. ఇలా తొలగింపు గురించి కూడా ఏ ఆర్టికల్ చెప్తుంది? 124. ఓకేనా? అపాయింట్మెంట్ గురించి, ఎలిజిబిలిటీస్ గురించి, పదవీ ప్రమాణ స్వీకారం గురించి, పదవీ కాలం గురించి, తొలగింపు గురించి, అన్నింటి గురించి చెప్పేటువంటి ఆర్టికల్ 124. ఓకేనా? తొలగింపు కూడా నేర్చుకున్నాం. 125 ఏం చెప్పింది? సాలరీస్ అండ్ అలవెన్సెస్. నెక్స్ట్ 126. అమ్మా ఏంటండి? పాజిటివ్గా వస్తే ఆ రిపోర్ట్ అంతటితోటి, అంటే ఆయన పైన విచారణకు అర్హమైనవా లేకపోతే ఆయన తొలగించేంత పెద్దవేమైనా చేశాడా అనేటువంటిది చూసి ఆ కమిటీ అనేటువంటిది అడ్వర్స్గా రిపోర్ట్ ఇస్తే ముందుకెళ్తాడు. అర్థమవుతుందా? అడ్వర్స్గా అంటే నెగిటివ్గా రిపోర్ట్ ఇచ్చిందనుకో, ఆయన చేశాడు అంటూ అప్పుడు ముందుకెళ్తాడు. లేదు ఆయనకు పాజిటివ్గా రిపోర్ట్ ఇస్తే అంతటితోటి ఆగిపోతుంది. ఓకేనా? కమిటీ అపాయింట్ చేశారంటే ఊరకు అపాయింట్ చేయరు, అది ఒక రిపోర్ట్ వేస్తుంది. ఆ రిపోర్టును బేస్ చేసుకొని ముందుకెళ్ళాలా అంతటితోటి ఆపేయాలా అని డిసైడ్ చేస్తాడు సభాధ్యక్షుడు. ఓకేనా? ఇంతకుముందు చెప్పానే, పార్లమెంటరీ కమిటీలను ఏర్పాటు చేస్తారు, అడ్హాక్ కమిటీలు. చెప్పానా? అడ్హాక్ కమిటీ ఇటువంటి ఎంక్వైరీల కోసం ఏర్పాటు చేస్తారు చూడండి, అవే అడ్హాక్ కమిటీలు. సరే, నెక్స్ట్ ఇది 126. అపాయింట్మెంట్ ఆఫ్ టెంపరరీ ఆర్ అడ్హాక్ చీఫ్ జస్టిస్. టెంపరరీ అని పెట్టుకోండి, అడ్హాక్ వద్దు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నియామకం 126 అండి. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నియామకం రాష్ట్రపతి చేస్తాడు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అండి. టెంపరరీ చీఫ్ జస్టిస్ ని ఎవరు అపాయింట్ చేస్తారు? రాష్ట్రపతి అని ఆర్టికల్ చెప్తుంది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తాడు. ఏ సిచ్యువేషన్స్లో, ఏదైనా కొన్ని కండిషన్స్లో అప్పుడు పనిచేస్తున్నటువంటి ప్రధాన న్యాయమూర్తికి ఆయన డ్యూటీస్కి అటెండ్ అవ్వలేనటువంటి పక్షంలో, విధులకు హాజరవ్వలేనటువంటి పక్షంలో తాత్కాలికంగా విధులు నిర్వహించడం కోసం ఒక వ్యక్తిని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తాడు అంటుంది ఈ ఆర్టికల్ 126. అర్థమవుతుందా? రెగ్యులర్ చీఫ్ జస్టిస్ ఉన్నాడు, ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, బెడ్ రెస్ట్, హాస్పిటలైజ్ అయ్యాడు 1 నెల రోజులు. మరి ఆ టైంలో చీఫ్ జస్టిస్గా ఎవరు పనిచేయాలనేది ఎవరు నిర్ణయిస్తారు? రాష్ట్రపతి. అంటే రెగ్యులర్ ప్రధాన న్యాయమూర్తి తన విధులకు హాజరు కాలేనటువంటి పరిస్థితుల్లో ఒక తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తాడు అంటుంది ఈ ఆర్టికల్ 126. నెక్స్ట్ 127. రాష్ట్రపతి యొక్క ఆమోదంతో రాష్ట్రపతిని సంప్రదించి విత్ ది కన్సల్టేషన్ ఆఫ్ ప్రెసిడెంట్, రాష్ట్రపతిని సంప్రదించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవసరమైనప్పుడు తాత్కాలిక న్యాయమూర్తులను నియమించుకుంటాడు. అడ్హాక్ జడ్జెస్. అపాయింట్మెంట్ ఆఫ్ అడ్హాక్ జడ్జెస్. తాత్కాలిక న్యాయమూర్తులు. అడ్హాక్ జడ్జెస్ అంటే ఎవరండి? అడ్హాక్ అంటే తాత్కాలిక. అంటే
కేసులు ఎక్కువైపోయినాయి, అక్కడేమో విచారించేటువంటి న్యాయమూర్తులేమో తక్కువగా ఉన్నారు. అటువంటి సమయంలో రాష్ట్రపతిని సంప్రదించి రాష్ట్రపతితో మాట్లాడి తాత్కాలిక న్యాయమూర్తులను అడ్హాక్ జడ్జెస్ను ఎవరు నియమిస్తున్నారు, ఎవరు అపాయింట్ చేస్తున్నారు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అడ్హాక్ జడ్జెస్ని అపాయింట్ చేసుకునేటువంటిది ఎవరు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. మరి అడ్హాక్ జడ్జెస్ యొక్క పదవీ కాలం 2 సంవత్సరాలు. అడ్హాక్ జడ్జెస్ యొక్క పదవీ కాలం ఎంత అండి? 2 సంవత్సరాలు. అడ్హాక్ జడ్జెస్ యొక్క పదవీ కాలం 2 సంవత్సరాలు. నెక్స్ట్ 128 ఏం చెప్తుంది అంటే, రాష్ట్రపతిని సంప్రదించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రిటైర్డ్ జడ్జెస్ను కూడా, రిటైర్ అయినటువంటి న్యాయమూర్తులను కూడా తాత్కాలిక న్యాయమూర్తులుగా నియమించుకోవచ్చు అంటుంది ఈ ఆర్టికల్ 128. అంటే అపాయింట్మెంట్ ఆఫ్ రిటైర్డ్ జడ్జెస్ యాజ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్. అంటే రిటైర్ అయినటువంటి న్యాయమూర్తులని తాత్కాలికంగా సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా నియమించుకోవచ్చు. రిటైర్ అయినటువంటి వాళ్ళను కూడా ఎలా నియమించుకోవచ్చు? తాత్కాలిక న్యాయమూర్తులుగా నియమించుకోవచ్చు. పని భారం ఎక్కువైనప్పుడు, వాళ్ళకి వర్క్ బర్డెన్ ఎక్కువైపోయినప్పుడు, ఆ పని షేర్ చేసుకోవడానికి న్యాయమూర్తుల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏం చేస్తాడు? రాష్ట్రపతిని సంప్రదించి రాష్ట్రపతితో డిస్కస్ చేసి రిటైర్ అయినటువంటి జడ్జిలు కూడా ఏం చేయొచ్చు? మళ్ళీ తాత్కాలిక న్యాయమూర్తులుగా నియమించవచ్చు. అంటే ఈ 3 ఆర్టికల్స్ దేని గురించి చెప్తున్నాయి? తాత్కాలిక న్యాయమూర్తి. ఇలా చూడండి, అపాయింట్మెంట్ ఆఫ్ అంటే టెంపరరీ చీఫ్ జస్టిస్, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నియామకం ఎవరు చేస్తున్నారు? రాష్ట్రపతి. తాత్కాలిక న్యాయమూర్తుల్ని ఎవరు నియమిస్తున్నారు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. రిటైర్ అయిన న్యాయమూర్తుల్ని కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించవచ్చు. ఎవరు నియమిస్తున్నారు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. అంటే ఈ 2 కండిషన్స్లో న్యాయమూర్తులనైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అదే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అయితే రాష్ట్రపతి నియమిస్తున్నాడు. ఓకేనా? 126, 127, 128. నెక్స్ట్ 129 అనేటువంటి ఆర్టికల్. 129 చూద్దాం. కోర్ట్ ఆఫ్ రికార్డు గురించి చెప్తుంది. కోర్ట్ ఆఫ్ రికార్డు గురించి చెప్తుంది. ఆర్టికల్ 129 తెలుసు కదండి. కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే ఏం చెప్తుంది? కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే సుప్రీంకోర్టు తాను ఇచ్చినటువంటి జడ్జెస్ అన్నింటినీ కూడా రికార్డు చేస్తుంది, భద్రపరుస్తుంది. ఈ భద్రపరిచినటువంటి ఈ తీర్పులన్నీ కూడా క్రింది స్థాయి కోర్టులకి ఒక రెఫరెన్స్ లాగా ఉపయోగపడతాయి. వాటిని ఒక రెఫరెన్స్ లాగా ఉపయోగపడతాయి. అంతేనా? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జెస్ అన్నిటినీ కూడా రికార్డ్స్ లాగా, లేకపోతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జెస్ అన్నిటినీ కూడా భద్రపరచడాన్ని, సేవ్ చేయడాన్ని ఏమని పిలుస్తారు అంటే కోర్ట్ ఆఫ్ రికార్డ్ అని పిలుస్తాం. ఈ కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే అంతకుముందు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు, ఈ తీర్పులు అనేటువంటివి క్రింది స్థాయి కోర్టులకి ఒక మార్గదర్శకాలుగా, ఒక రెఫరెన్స్ లాగా, ఒక అనుపూర్వికాలుగా పనిచేస్తాయి. వాటిని ఏం చేయాలి? కింది స్థాయి కోర్టులు ఒక రెఫరెన్స్ లాగా. అంతకుముందు సుప్రీంకోర్టు ఈ కేసులో ఈ తీర్పు ఇచ్చింది కాబట్టి మనం కూడా ఇటువంటి కేసే వచ్చింది కాబట్టి అలాగే జడ్జిమెంట్ కోర్టు చేస్తారు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఈ కేసులో నేను కూడా ఇటువంటి జడ్జిమెంటే ఇస్తున్నాను
అలా సుప్రీంకోర్టు తాను ఇచ్చిన తీర్పులను భద్రపరచడాన్ని ఏమని పిలిచాం? కోర్ట్ ఆఫ్ రికార్డ్. దీనిలోనే కోర్టు ధిక్కరణ కోసం, కోర్టు ధిక్కరణ అంటే తెలుసు కదండి ఏంటి? కోర్టు ధిక్కరణ అంటే కోర్టు గురించి వ్యాఖ్యానించడం, కోర్టు చెప్పినటువంటి జడ్జిమెంట్ల గురించి వ్యాఖ్యానించడం, కోర్టుల పైన నీకు నచ్చినట్టు పోస్టులు పెట్టడం, జడ్జెస్ని తిట్టడం, ఇటువంటివి కోర్టు ధిక్కరణ అంటే. అటువంటి కేసుల్లో ఒక వ్యక్తికి గరిష్టంగా 2 సంవత్సరాలు పనిష్మెంటు లేదా 2 సంవత్సరాలకు 6 నెలలు పనిష్మెంటు లేదా 2000 రూపాయలు జరిమానా విధించవచ్చు. ఓకేనా? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. కోర్టు ధిక్కారణ అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఇప్పుడు చెప్పింది కాదండి, మళ్ళీ చెప్తాను చూడండి. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని అమలు చేయకపోవడం. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే అది. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి, ఒక అటెండర్ అనేటువంటి వ్యక్తి, ఒక అటెండరు తన పై ఆఫీసర్కి, అయ్యా నాకు జూనియర్ అసిస్టెంట్గా ప్రమోషన్ రావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి, కాబట్టి ఆ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అక్కడ వేకెంట్గా ఉంది, ఆ ప్లేస్లో వేకెంట్గా ఉంది, కాబట్టి నాకు అన్ని అర్హతలు ఉన్నాయి, కాబట్టి నాకు ప్రమోషన్ ఇవ్వండి అని ఒక రిప్రజెంటేషన్ పెట్టుకున్నప్పుడు పై ఆఫీసర్ అనేటువంటి వాడు దానికి సంబంధించి అతని యొక్క ఏదైతే రిప్రజెంటేషన్ ఉందో దాన్ని దానిని అసలు పట్టించుకోకుండా వాడు సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కూడా తిప్పుతూ ఉన్నాడు. అటువంటి సమయంలో ఆ అటెండర్ కోర్టులో కేసేశాడు. నాకు అన్ని అర్హతలు ఉన్నా కూడా ఇతను నాకు ప్రమోషన్ ఇవ్వట్లేదు అంటాడు. కోర్టు ఏముంటుంది? ఆయన యొక్క అర్హతలన్నీ ఉన్నాయి కాబట్టి ప్రమోషన్ ఇవ్వండి అని అతనికి డైరెక్షన్ ఇస్తుంది. ఆఫీసర్ ఏం చేయాలి? ఇప్పుడు కోర్టు ఆర్డర్ని ఫాలో కావాలి. కోర్టు ఆర్డర్ ప్రకారం అతనికి ప్రమోషన్ ఇవ్వాలి. ఇవ్వకపోతే, కోర్టు ఆర్డర్ని ఫాలో అవ్వకపోతే అది ఎలా అవుతుంది? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. అంటే కోర్టు ధిక్కరణ అంటే ఏంటి? కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని ఒబే చెయ్యకపోవడం. అర్థమైందా? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే, కోర్టు ధిక్కరణ అంటే అది ఇచ్చినటువంటి తీర్పుల్ని ఫాలో అవ్వకపోవడం, అది ఇచ్చినటువంటి తీర్పులకి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం. అటువంటి సమయంలో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఆ వ్యక్తికి ఎన్ని సంవత్సరాలు ఇంప్రిజన్మెంట్ ఇవ్వచ్చు? 6 నెలలు. లేకపోతే ఏం చేయొచ్చు? 2000 రూపాయలు జరిమానా అనేటువంటిది విధించవచ్చు. ఓకేనా? 6 నెలల వరకు జైలు శిక్ష, లేకపోతే 2000 వరకు జరిమానా విధించవచ్చు. ఇది ఏ ఆర్టికల్? 129. దేని గురించి చెప్తుంది? కోర్ట్ ఆఫ్ రికార్డు గురించి, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు గురించి, కోర్టు ధిక్కరణ గురించి. ఇది ఆర్టికల్ ఇంపార్టెంట్ అండి. ఏమంటుంది అంటే, కోర్ట్ ఆఫ్ రికార్డు గురించి చెప్పే ఆర్టికల్ ఏంటి అంటుంది? 129. నెక్స్ట్ 130. సుప్రీంకోర్టు సీట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సీట్ ఆఫ్ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు స్థానం ఎక్కడి నుంచి పనిచేయాలి? సుప్రీంకోర్టు ఎక్కడి నుంచి పనిచేయాలి? సుప్రీంకోర్టు యొక్క స్థానం గురించి చెప్తుంది. సుప్రీంకోర్టు ప్రజెంట్ ఎక్కడి నుంచి పనిచేస్తుంది? ఢిల్లీ నుంచి. మరి దాని ప్లేస్ను మార్చొచ్చా? మార్చవచ్చు. ఎలా మార్చొచ్చు అంటే, రాష్ట్రపతిని సంప్రదించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వేరే ప్లేస్ నుంచి కూడా సుప్రీంకోర్టును పనిచేసేలాగా చేయొచ్చు. అంటే దాని యొక్క స్థానాన్ని ఏం చేయొచ్చు? మార్చవచ్చు. ఢిల్లీ నుంచి మార్చవచ్చు. కానీ ఎప్పుడు? ఆఫ్టర్ ది కన్సల్టేషన్ విత్ ప్రెసిడెంట్. అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతిని సంప్రదించి సుప్రీంకోర్టు పనిచేసేటువంటి ప్రదేశాన్ని ఢిల్లీ నుంచి వేరే ప్రదేశానికి కూడా షిఫ్ట్ చేయవచ్చు. కాకపోతే అది కంపల్సరిగా మార్చాలని ఏమీ లేదు. ఆయన ఇష్టం. అన్ని ఫెసిలిటీస్ ఉండాలి కదా మార్చాలంటే.
ఓరగా మార్చాలి అంటే హైదరాబాద్ నుంచి సుప్రీంకోర్టు పనిచేయాలి అంటే ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడు? ఏమి ఉండవు కదా, కోర్టు బిల్డింగులు, జడ్జిస్ బిల్డింగులు, వాళ్ళకి కావాల్సిన ప్రోటోకాల్ ఏమీ ఉండవు. అందుకని సామాన్యంగా ఢిల్లీ నుంచే పనిచేస్తుంది. మళ్ళీ ఎప్పుడైనా ప్రభుత్వం అనేటువంటిది వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకొని మార్చాలి అనుకుంటే మార్చుకోవచ్చు. ఓకేనా? ఏం చెప్తుంది 130? సుప్రీంకోర్టు పనిచేసేటువంటి స్థానం, సిట్ ఆఫ్ సుప్రీంకోర్టు ప్రజెంట్ ఎక్కడి నుంచి పనిచేస్తుంది? దాన్ని మార్చొచ్చా? మార్చొచ్చు. ఎవరు మార్చొచ్చు? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మార్చొచ్చు. ఎప్పుడు? రాష్ట్రపతిని సంప్రదించిన తర్వాత. నెక్స్ట్ 131 ఒరిజినల్ పవర్స్ ఆఫ్ సుప్రీంకోర్టు. ఒరిజినల్ పవర్స్ ఆఫ్ సుప్రీంకోర్టు. ఒరిజినల్ పవర్స్ ఆఫ్ ప్రారంభ విచారణ అధికారం. సుప్రీంకోర్టు యొక్క ప్రారంభ విచారణ అధికారం. ఒరిజినల్ పవర్స్ ఆఫ్ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు యొక్క ప్రారంభ విచారణ అధికారం. ఓకేనా? ఒరిజినల్ పవర్స్ ఆఫ్ సుప్రీంకోర్టు గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఏంటి ప్రారంభ విచారణ అధికారం అంటే? ఇంకా అప్పీల్ చేసుకోవాల్సిన పనిలా డైరెక్ట్గా కేసులు ఎక్కడ వేయచ్చు. మామూలుగా అయితే కేసులు ఎక్కడి నుంచి వెళ్ళాలి? కింది కోర్టు, కింది నుంచి పైకి అలా. కానీ కొన్ని కేసుల్ని మాత్రం సుప్రీంకోర్టులో డైరెక్ట్గా ఫైల్ చేయవచ్చు. అలా ఏ కేసులనైతే సుప్రీంకోర్టులో డైరెక్ట్గా ఫైల్ చేయవచ్చో ఆ అధికారాన్ని ఏమని పిలిచాం? ప్రారంభ విచారణ అధికారం. ఒరిజినల్ పవర్స్ ఆఫ్ సుప్రీంకోర్టు. ఏ కేసులని సుప్రీంకోర్టులో డైరెక్ట్గా ఫైల్ చేయవచ్చు? చూడండి, ఏ కేసుల్ని అంటే, ఎటువంటి కేసుల్ని అంటే, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వివాదాలని, కేంద్రానికి రాష్ట్రాలకి మధ్య ఏవైనా డిస్ప్యూట్స్ వచ్చాయనుకో, అవి డైరెక్ట్గా ఎక్కడ మాత్రమే పరిష్కరించుకోవాలి? సుప్రీంకోర్టు. డిస్ప్యూట్స్ రైజ్డ్ ఇన్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్ అంటే డిస్ప్యూట్స్ ఇన్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్ అని ఆ కేసుల్ని సుప్రీంకోర్టులో మాత్రమే పరిష్కరించుకోవాలి. అంటే సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయాలి. ఏమైనా డౌటా? నెక్స్ట్ అది రాష్ట్రానికి మధ్య వచ్చినటువంటి వివాదాలు. రాష్ట్రానికి వచ్చినటువంటి వివాదాలు. డిస్ప్యూట్స్ ఇన్ బిట్వీన్ 2 or more states. డిస్ప్యూట్స్ ఇన్ బిట్వీన్ 2 or more states. రాష్ట్రాల మధ్య వచ్చినటువంటి వివాదాలు. నెక్స్ట్ ఇది కేంద్రం ఒకవైపు రాష్ట్రాలు ఒకవైపుగా వచ్చినటువంటి వివాదాలు. కేంద్రం ఒకవైపు, 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు మరొక వైపు. కేంద్రానికి 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకి మధ్య వచ్చినటువంటి వివాదాలు. కేంద్రానికి ఒక రాష్ట్రానికి మధ్య వచ్చినటువంటి వివాదం, రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి మధ్య వచ్చినటువంటి వివాదాలు. కేంద్రం ఒకవైపు, 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు ఇంకొక వైపు ఉన్నటువంటి వివాదాలు. ఇటువంటి వివాదాలు కూడా ఎక్కడ పరిష్కరించుకోవచ్చు? ఈ 3 ఇష్యూస్లో మాత్రమే, 3 అంశాలలో మాత్రమే సుప్రీంకోర్టుకి ఏ అథారిటీ ఉంది? ఒరిజినల్ పవర్స్ అంటే ప్రారంభ విచారణ అధికారం. అంటే సుప్రీంకోర్టులో ఎన్ని అంశాలకు సంబంధించి మాత్రమే వెళ్ళొచ్చు? ప్రారంభ విచారణ అధికారం ఎన్ని అంశాల్లో ఉంది? 3 అంశాల్లో మాత్రమే ఉంది. ఏంటండి అది? 32 ఆర్టికల్. నేను 131 ఆర్టికల్ గురించి చెప్తున్నాను. ప్రారంభ విచారణ అధికారం 32 ఆర్టికల్ ఏం చెప్పేది? 32 ఆర్టికల్ దేనికి సంబంధించింది? ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి. అంటే ఇక్కడ హైకోర్టుకి వెళ్తావా? అర్థమైందా నేను చెప్పింది? ప్రాథమిక హక్కులపైన ఒరిజినల్ పవర్స్ ఎవరెవరికి ఉన్నాయి?
సుప్రీంకోర్టుకు ఉన్నాయి, హైకోర్టుకు ఉన్నాయి. ఈ కేసులో హైకోర్టుకు వెళ్తావా? లేదు. 131 ఆర్టికల్ ప్రకారం ఈ 3 అంశాల్లో మాత్రమే ఒరిజినల్ పవర్స్ అనేటువంటివి ఉన్నాయి. ఓకేనా? ప్రారంభ విచారణ అధికారం అని ఏ ఆర్టికల్ చెప్తుంది? 131. నెక్స్ట్ 132 నుంచి 134 అనేటువంటి ఆర్టికల్స్ సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి అప్పిలేట్ పవర్ గురించి చెప్తున్నాయి, అప్పిలేట్ అధికారాల గురించి చెప్తున్నాయి. ఏ ఆర్టికల్స్ అండి? 132 నుంచి 134 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి అప్పిలేట్ పవర్స్. అంటే ఏంటి? ఒరిజినల్ అధికారాలతో పాటు కొన్ని కేసులు ఏం చేయొచ్చు? అప్పీల్ చేసుకోవచ్చు. అంటే మనం ఈ కేసులతో పాటు కొన్ని క్రింది స్థాయి నుంచి, హైకోర్టు నుంచి ఏ కోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు? సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు. ఏ కేసులను అప్పీల్ చేసుకోవచ్చు? అప్పీల్ చేయాలి అంటే ఏ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి అనేది ఈ 3 ఆర్టికల్స్ చెప్తాయి. అంటే సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి అప్పిలేట్ పవర్స్. 132 చూడండి. 132 రాజ్యాంగపరమైనటువంటి కేసుల్ని హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు. కాకపోతే దానిలో రాజ్యాంగపరమైనటువంటి కాంప్లికేషన్ ఉంది, రాజ్యాంగపరమైనటువంటి వివరణ అవసరం అని సుప్రీంకోర్టు ఏం చేయాలి? సర్టిఫై చేయాలి. మళ్ళీ చెప్తాను చూడండి. అప్పిలేట్ అధికారం గురించి చెప్తున్నాను కదా. అంటే హైకోర్టు నుంచి ఎక్కడికి అప్పీల్ చేసుకోవాలి? కింద ఉండేటువంటి జిల్లా కోర్టు నుంచి డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళకూడదు. ఏ కోర్టు నుంచి మాత్రమే వెళ్ళాలి? హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్తున్నావు. మరి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు ఒక కేసుని అప్పీల్ చేసుకోవాలి అంటే కండిషన్స్ చెప్తున్నా. 132 ఆర్టికల్ ఎటువంటి కేసుల అప్పీళ్ళ గురించి చెప్తుంది? రాజ్యాంగపరమైన అప్పీళ్ళు. దేని గురించి చెప్పింది? రాజ్యాంగపరమైనటువంటి కేసుల విషయంలో రాజ్యాంగపరమైనటువంటి అప్పీళ్ళ విషయం గురించి చెప్తుంది. అంటే రాజ్యాంగపరమైన అప్పీల్ అంటే ఏంటి? ఏదైనా ఒక ఆర్టికల్ ఉంటుంది, ఆ ఆర్టికల్కు సంబంధించి ఒక కేసు రైజ్ అయి ఉంటుంది.